హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏబిపిఎస్సెట్ 2024 సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది అయితే అడుగుతున్నారు. సో కీ రిలీజ్ చేశారు కదా, కొన్ని వాటికైతే కీ రిలీజ్ చేయలేదు. లైక్ కెమికల్ సైన్స్కి కీ రిలీజ్ చేయలేదు, పొలిటికల్ సైన్స్కి కీ రిలీజ్ చేయలేదు అంటున్నారు. మోస్ట్లీ ఈరోజు ఒకసారి చెక్ చేయండి. కీ అయితే ఈరోజు రిలీజ్ చేసేసారు. ఐ థింక్ నిన్న ఈవినింగే రిలీజ్ చేసేసారు కీ. ఒకసారి చెక్ చేసుకోండి మీరు రిలీజ్ చేశారా లేదనేది. సో వన్స్ కీ చెక్ చేసుకున్న తర్వాత ఆ కీలో వచ్చిన మార్క్స్, మీ మార్క్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవాలనే దానిపైన కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. మీరు కానీ వీడియో చూడకపోతే పైన ఐకార్డ్స్లో పెడతాను, అట్లానే వీలైతే ఎండ్ స్క్రీన్లో కూడా పే చేస్తాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు వీడియో అయితే చూడొచ్చు. సో అక్కడ కంపారిజన్ అట్ లైక్ అది ఎలా చూడొచ్చు, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయని మనకి ఎగ్జాక్ట్గా ఎలా తెలుస్తుంది అనే దానిపైన అయితే డీప్గా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను అనమాట. మన ఛానల్ అది ఉంది, చూడొచ్చు. అట్లనే క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి కూడా చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో నేను దానిపైన సపరేట్గా ఒక వీడియో చేసి కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎలా ఎన్ని మార్క్స్ వస్తే ర్యాంక్ అనేది అనౌన్స్ చేస్తారు, ఎన్ని మార్క్స్ వస్తే ర్యాంక్ అనేది ఇస్తారు, మనకి ర్యాంక్ కార్డ్ అనేది ఇవ్వడం. సో ఫైనల్గా మనకి కావాల్సింది ఏంటంటే ర్యాంక్ కార్డ్. సో ర్యాంక్ కార్డ్ వస్తేనే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది వెబ్ ఆప్షన్స్కి. ర్యాంక్ కార్డ్ లేకుండా నీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఎలిజిబిలిటీ ఉండదు. సో ఫైనల్గా మనకి కావాల్సింది ర్యాంక్ కార్డ్. సో దానిపైన అయితే నేను ఒక వీడియో చేసి అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి చూడండి. సో అట్లనే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. లైఫ్ సైన్స్ సంబంధించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో డోంట్ వరీ, నాట్ ఏ లైఫ్ సైన్స్ అండి. సో లైఫ్ సైన్స్ కొంచెం పెద్దది కాబట్టి లైక్ ఎక్కువ సబ్ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇదైతే తీసుకుంటున్నాం. దాని తర్వాత బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, అట్లానే పొలిటికల్ సైన్స్ అండ్ తెలుగు, హిందీ, సో ఇట్లాంటి ఏవైతే కోర్సెస్ అన్నీ ఉన్నాయో, సో ఇట్లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా నేనైతే వీడియో అయితే చేస్తాను. లైక్ స్పెసిఫిక్గా కొన్ని కోర్సెస్ అన్నిటిని కలిపి మెర్జ్ చేసి ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. చేసి అయితే ఒక 1 వీక్లో ఇవన్నీ కూడా మనకైతే రిలీజ్ అయిపోతాయి. అట్లనే నెక్స్ట్ మన ఛానల్లో రాబోయే వీడియోస్ ఏంటంటే లైక్ ర్యాంక్. సో చాలామందికి ఇప్పుడు వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది. లైక్ నాకు 34 వచ్చే ఎంత ర్యాంక్ వస్తుంది, 50 వచ్చే ఎంత ర్యాంక్ వస్తుంది, 60, 70, 80 లైక్ ఇట్లా నాకు వచ్చే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ప్రజెంట్ ఉన్న అందరి దగ్గర ఉన్న డౌట్ ఏంటంటే నాకు ఎంత ర్యాంక్ వస్తుంది, నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది. సో దానిపైన డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో అయితే చేస్తాను. సో మన ఛానల్లో ఏబిపిఎస్సెట్ సంబంధించి ప్రతి అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఎందుకంటే లేటెస్ట్గా ఏమేమి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ అయితే తప్పకుండా వీడియో అయితే చేసి అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా. సో లైఫ్ సైన్స్, సో చాలామంది లైక్ ఇంకా లిస్ట్ అయితే రాలేదు, నా దగ్గర వరకు అయితే రాలేదు, నేను చూడలేదు ఎగ్జాక్ట్. మోస్ట్లీ మనకి ప్రీవియస్ ఇయర్స్ చూసుకున్నట్లయితే 25,000 to 30,000 మెంబర్స్ అయితే పీజీ సెట్ అప్లై చేశారు. సో దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు లైక్ అరౌండ్ ఒక 25,000 వరకు క్వాలిఫై అయ్యారు. సో 5,000 వరకు క్వాలిఫై అయితే అవ్వలేదు. ఈ ఇయర్ కూడా మనం అదే ఎస్టిమేషన్ వేద్దాం. సో మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఈ ఇయర్ కూడా మనం 25 to 30 అయితే వేద్దాం. సో టోటల్గా పీజీ సెట్ అన్ని కోర్సెస్ సంబంధించిన అప్లికేషన్స్ కలిపి ఒక 30 వేద్దాం. సో 30,000 అంటే లైక్ ఒక ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు ఒక 28,000 అయితే తీసుకుందాం. ఓకేనా. దాంట్లో మనం ఒక 8,000 అనేది లైక్ లైఫ్ సైన్స్ కింద బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ. ఎందుకు 8,000 అని అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా అప్లై చేసే కోర్సెస్ ఎక్కువైనా ఏమైనా ఉన్నాయంటే 31 కోర్సెస్ అయితే మనకి. సో లైఫ్ సైన్స్ లో మనకి 31 సబ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ 31 కోర్సెస్ కూడా చాలా మంది అయితే అప్లై చేసే ఉంటారు. సో అందుకనే రిమైనింగ్ సబ్జెక్ట్స్తో పోలిస్తే లైఫ్ సైన్స్కి కొంచెం ఎక్కువ మంది అప్లికేషన్స్ ఉంటాయి. అందుకే నేను 8,000 తీసుకున్నాను. సో ఎందుకు తీసుకున్నామని అయితే అడగండి. సో ఇది రీజన్, నేను తీసుకోవడానికి గల రీజన్. సో ఈ 8,000లో మనం ఒక 6,500 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు అనుకుందాం ఎగ్జామ్. లో మనకి జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు, లైక్ ఓసీ, బీసీ వాళ్ళు ఉండొచ్చు, బీసీఏ, బీసీసీ, బీసీడీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అట్లనే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా ఉంటారు. అట్లనే నాన్ లోకల్ వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు. వీళ్ళందరికీ కలిపి కామన్గా ర్యాంక్ అయితే రిలీజ్ చేస్తారు, అందరికీ ఒకేసారి రిలీజ్ చేస్తారు. సో ఈ ర్యాంక్ రిలీజ్ చేసేటప్పుడు ర్యాంక్ ఎలా డివైడ్ చేస్తారు అనే దాని గురించి అయితే ఇప్పుడు నేను చెప్తాను. లైక్ ఈ 6,500 మెంబర్స్లో మనం ఎస్సీ, ఎస్టీ వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఏం లేవు కాబట్టి వాళ్ళకి 10 వచ్చినా 20 వచ్చినా సరే ర్యాంక్ అనేది రిలీజ్ చేస్తారు. లైక్ 10 వచ్చింది, సో 10 వచ్చిందంటే
వాళ్ళకి ఒక ర్యాంక్ అయితే వస్తుంది. 20 వచ్చిందంటే వాళ్ళకి ఒక ర్యాంక్ వస్తుంది. 30 వచ్చిందంటే ఒక ర్యాంక్. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అదే మనం బీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే 35 అబోవ్ రావాలి. సో 35 అబోవ్ అంటే లైక్ ఒక 35, 60, 40, 80 ఇట్లా 35 అబోవ్ వచ్చిన వాళ్ళందరికీ ఒక ర్యాంక్ అయితే రిలీజ్ చేస్తారు. కేటగిరీ వాళ్ళు ఉన్నారు. సో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఏ ఈ కేటగిరీ వాళ్ళందరూ కలిపి ఒక 2500 మెంబర్స్ అనుకుందాం. ఈ 6500 మెంబర్స్లో ఈ 2500 మెంబర్స్కి కూడా ర్యాంక్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ర్యాంక్ అనేది ఎలా రిలీజ్ చేస్తారంటే లైక్ ఈ కేటగిరీ అన్నిటికీ కూడా ఇంతకుముందు మనకి ఎలా ఉంటుందంటే ర్యాంక్ ప్రాసెస్ అనేది. సో కేటగిరీ ర్యాంక్ ఒకటి ఉంటుంది, మెయిన్ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్, అట్లనే స్పెషల్ కేటగిరీ ర్యాంక్. ఈ 3 కేటగిరీస్ ర్యాంక్స్ ఉంటాయి. బట్ లాస్ట్ ఇయర్ నుంచి మేము ఇంకేం చేశారంటే స్పెషల్ కేటగిరీ ర్యాంక్ అయితే తీసేశారు. మళ్ళీ ఈ ఇయర్ పెడతారా పెట్టరనేది తెలియదు. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా బీసీ కేటగిరీ వాళ్ళు చూసుకున్నట్లయితే బీసీలో ఒక పర్సన్కి లైఫ్ సైన్స్లో 50 మార్క్స్ వచ్చాయి. 50 మార్క్స్ వచ్చాయంటే అతనికి ఎంత ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది? టోటల్గా స్టేట్ వైడ్ ఒక ర్యాంక్ వస్తుంది కాబట్టి స్టేట్ వైడ్ ర్యాంక్ చెప్తాను. సో 50 వచ్చింది కాబట్టి అరౌండ్ అతనికి 1000 to 1200 బిట్వీన్ ర్యాంక్ అయితే ఉంటుంది. 50 వాళ్ళకి 1000 to 1200 బిట్వీన్ ర్యాంక్ అయితే ఉంటుంది. సో ఈ ర్యాంక్ నేను ఎట్లా చెప్పగలుగుతున్నానంటే లాస్ట్ 3 ఇయర్స్ పేపర్స్ కూడా నేను చూసా. సో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను వీడియో చేస్తున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. లైక్ ఇంత ర్యాంక్ వస్తే ఇన్ని మార్క్స్ వస్తే ఇంత ర్యాంక్ వస్తుందని. సో ఒక 50 మార్క్స్ వచ్చాయంటే మోస్ట్లీ మనకి 1000 to 1200 బిట్వీన్ అయితే ఉంటుందండి బీసీ వాళ్ళకి ర్యాంక్ అనేది. వాళ్ళు చూసుకున్నట్లయితే లైక్ ఓసీ కేటగిరీ ఒక 50 వచ్చాయంటే వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటే మోస్ట్లీ 1200 to 1500 బిట్వీన్ అయితే ర్యాంక్ ఉండొచ్చు. సో ఇట్లా ర్యాంక్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఈ ర్యాంక్ని వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా సో ఎంతమంది అప్లై చేశారు, ఈ కోర్స్కి ఎంతమంది అప్లై చేశారు, అట్లనే ఈ కేటగిరీలో ఈ కోర్స్కి ఎంతమంది అప్లై చేశారు, ఇవన్నీ క్యాలిక్యులేటెడ్గా తీసుకొని ర్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అందుకనే ర్యాంక్ ఇవ్వడానికి మనకి అట్లీస్ట్ 20 to 30 డేస్ అయితే పడుతుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇదనమాట. లైక్ ఇప్పుడు 50 వస్తే ఒక అంచనా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. లైక్ 60 వస్తే ఎంత వస్తాయి అనేది ఒక ఐడియా వేసుకోండి. లైక్ 60 వస్తే తగ్గొచ్చు, 70 వస్తే ఇంకా, 80 వస్తే ఇంకా తగ్గుతాయి. సో ఇదనమాట ర్యాంక్ అనాలిసిస్ అనేది లైఫ్ సైన్స్ వాళ్ళకి అయితే. రిమైనింగ్ వాళ్ళకి కూడా చెప్తాను నేను. సో లైఫ్ సైన్స్ వరకు అయితే ఫస్ట్ అయితే క్లియర్ చేద్దాం. సో రిమైనింగ్ వాళ్ళకి కూడా ర్యాంక్ అనాలిసిస్ అయితే చేస్తాను. లైక్ ఇన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుందని. సో ర్యాంక్ వచ్చిన తర్వాత ఒకసారి మీరు చూసుకోండి. ఒక 10 to 20 అటు ఇటు అవ్వచ్చేమో మోస్ట్లీ. బట్ మోస్ట్ ఆఫ్ ది మై ఎక్స్పీరియన్స్ బట్టి అయితే నేను చెప్తున్నాను. కొన్నిసార్లు చేంజ్ అవ్వచ్చు. బట్ మీకు ఒక ఐడియా రావడానికి అయితే నేను చెప్తున్నాను. మోస్ట్లీ ఇంత నుంచి ఇంత ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉందని. సో ఇదనమాట లైఫ్ సైన్స్ వాళ్ళకి మనకి ఇన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుందని అయితే నేను చెప్పడం అయితే జరిగింది. లైక్ 30 వస్తే మనకి అరౌండ్ 2000 దాటిపోతుంది ర్యాంక్. 40 to 50 బిట్వీన్ వస్తే 2000 దాటిపోతుంది ర్యాంక్. జస్ట్ సింగిల్ మార్క్స్తో ర్యాంక్ అనేది 100 to 200 దాటిపోతుందండి. అట్లా మారిపోతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట ర్యాంక్ అనాలిసిస్ అయితే. అట్లానే రేపు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ 4 కోసం కూడా ఈ ర్యాంక్ అనాలిసిస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అట్లనే ఎల్లుండు మిగతా వాటి కోసం కూడా టోటల్గా ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అవన్నిటికి కూడా ర్యాంక్ అనాలిసిస్ అయితే ఇస్తాను. ఎన్ని మార్క్స్ వచ్చే దాన్ని బట్టి ర్యాంక్ అనాలిసిస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట ఈ వీడియో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.